శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని నేటి నుండి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఈవో శ్రీనివాసరావు ప్రారంభించారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జున స్వామికి ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, మండపారాధనలు, పంచవరణార్చనలు, రుద్రహోమం, చండీ హోమం, నిత్యవాహన సేవలు చేస్తారు. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతోంది. ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష సేవలను రద్దు చేశారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చండీ పూజ, కంకణధారణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నుండి 17వ తారీఖు వరకు 7 రోజుల పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షం దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే చెప్పేసి ప్రతి సంవత్సరం జరిగేటువంటి సంక్రాంతి 7 రోజుల బ్రహ్మోత్సవాలకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క అంకురార్పణ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి అమ్మవార్ల యొక్క దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీశైలాన్ని శ్రీగిరి పర్వతంగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ఎవరైతే ఉన్నారో వారు స్వామి అమ్మవారుల్ని వారి యొక్క కుటుంబ సభ్యులుగా భావించి, అమ్మవారిని వారి యొక్క ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి సంక్రాంతి రోజున వారు ప్రత్యేకించి వారి యొక్క సాంప్రదాయ అనుచరణ ప్రకారం వారు తీసుకొచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాంప్రదాయంగా ఈ కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేసి ఈ శ్రీగిరి పర్వతాన్ని వారు కుటుంబ సభ్యులుగా భావించేటువంటి మల్లికార్జున స్వామి, రవరాంబాదేవి వారి యొక్క ఉత్సవాల్లో వారిని భాగస్వామ్యం చేయటం అనేది జరుగుతుంది. ఈ రోజు నుండి 7 రోజుల కార్యక్రమంలో భాగంగా మనకు సంక్రాంతి అంటేనే 3 రోజుల గ్రామీణ పండుగ. దాంట్లో భోగి రోజు మనం భోగి మంటలతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అదేవిధంగా చిన్న కొండాలు అనేటువంటి దీంతో రేగు పళ్ళతోటి వారికి, అదేవిధంగా బొమ్మలకులు. సంక్రాంతి రోజు మనం ముగ్గుల పోటీ నిర్వహిస్తూ ఉన్నాం. 16వ తారీఖున మనం కనుమ రోజు గోపూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. దాంతోపాటు 3 రోజుల పాటు ఒక పక్క స్వామి అమ్మవార్ల యొక్క బ్రహ్మోత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే సంక్రాంతి దక్షిణాయన పుణ్యకాలం పూర్తి చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుందో, శంకరుడు ఆ విధంగా
ఏదైతే ప్రకృతి పరంగా వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా